ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలామంది మన ప్రెగ్నెంట్ లేడీస్ మన కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ప్రెగ్నెన్సీలో ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏది తీసుకోవాలి అనేది అడుగుతుంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కలే కాదు లోపల ఇంకొకరు కూడా పెరుగుతూ ఉంటారు. సో మీరు ఎంత బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అంతే హెల్దీగా ఉంటారు. సో బేసికలీ ఏంటంటే మనకు ఫస్ట్ 3 monthsలో ఆకలి అంతగా ఉండదు అండ్ రిక్వైర్మెంట్ కూడా అంత అవసరం పడదు. కొందరికి ఏంటంటే కొంచెం తినంలోనే చాలు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీరు ఎంత తినగలిగితే అంతే తినండి, అంతేకాని ఫోర్స్ఫుల్గా ఎక్కువగా తినాలి అనేది మాత్రం అది పక్కన పెట్టేసేయాలి. బేసికలీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో హెల్దీ డైట్ అంటాం. సో ఎస్పెషల్లీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, మల్టీవిటమిన్స్, మినరల్స్ ఉన్న డైట్, కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం బెటర్. సో బేసికలీ కమింగ్ టు ద ప్రోటీన్ డైట్ అంటే ఏంటంటే మనకు యానిమల్ ప్రోటీన్ ఉంటుంది, వెజ్ ప్రోటీన్. సో వెజ్ ప్రోటీన్ అంటే ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఏంటంటే స్ప్రౌట్స్, పెసర్లు, శనగలు, బొబ్బర్లు ఉడకపెట్టినవి అవి డైలీ ఒక చిన్న కప్ తీసుకోండి అంటాము. అండ్ దెన్ డైలీ 1 బాయిల్డ్ ఎగ్ మ్యాండేటరీ. అండ్ యానిమల్ ప్రోటీన్ అంటేనేమో మనకు మీట్ కూడా రెడ్ మీట్ అనేది బెటర్ టు అవాయిడ్. చికెన్ కానీ, ఫిష్ కానీ, సీ ఫుడ్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది అంటే తగినంత మోతాదులో వెళ్తుంది. అండ్ ఈవెన్ సోయా ప్రోటీన్, మన మీల్ మేకర్ కర్రీ కానీ అది వీక్లీ 2-3 times అలా తీసుకోండి అంటాము. అండ్ మీల్ మేకర్ చంక్స్ కానీ అట్లాంటివి ఇవన్నీ ఏంటంటే లైక్ ప్రోటీన్ డైట్. అండ్ కార్బోహైడ్రేట్స్లో కూడా ఏంటంటే సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ ఆలుగడ్డ, చామగడ్డ అట్లాంటిది ఏంటంటే ఆప్షనల్ లాగా పెట్టుకోండి, అంతేకాని అవే ఇష్టంతో అవే ఎక్కువగా కూడా తీసుకోవద్దు. అది కాకుండా రైస్ కూడా కంప్లీట్ రైస్ కాకుండా 2 పుల్కాస్, లాట్ ఆఫ్ కర్రీస్, కూరగాయలు ఎక్కువగా తీసుకొని కొంచెం బ్రౌన్ రైస్ తీసుకోండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ ఆల్వేస్ బెటర్ దెన్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్లో ఏంటంటే మనకు పైన థైమిన్ లేయర్ ఉంటుంది కాబట్టి మనకు B12 లెవెల్స్ కూడా బాగుంటాయి అందులో. సో ప్లెయిన్ రైస్ కంటే కూడా ప్రెగ్నెంట్ లేడీస్ బ్రౌన్ రైస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ దెన్ మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ అంటాం. సో ఫ్రూట్స్లో ఇది వద్దు అది వద్దు అట్లాంటిది అంటే ఏం లేదు, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు తగినంతగా మల్టీవిటమిన్స్ కానీ, న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్ అవన్నీ కూడా తగినంత మోతాదులో ఉంటాయి. సో అవనేది డైలీ అట్లీస్ట్ 1 to 2 ఫ్రూట్స్ కన్జంప్షన్ అంటే బౌల్లో ఫ్రూట్స్ తీసుకోవడం అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అండ్ అది కాకుండా ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా కామన్. సో అది రిలీఫ్ అవ్వాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ అంటే ఇదర్ ప్లెయిన్ వాటర్ కానీ, లేదు అని అంటే కొందరు జీరా వాటర్ తీసుకుంటారు అంటే అరుగుదల బాగుండడానికి. అండ్ కొందరు ఏంటంటే వామ్ వాటర్ తీసుకుంటారు అంటే వామ్ వేసి మరగబెట్టిన నీళ్ళు. ఇవన్నీ ఏంటంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న కూడా ఇది హోమ్ రెమెడీస్లో చెప్తాం. అండ్ సెకండ్ ఏంటంటే లైక్ లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోండి అంటాము. నాన్ వెజ్ ఐటమ్స్లో అది చూసుకున్నాము. అండ్ ఇది ఫ్రూట్స్లో ఏంటంటే మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ అవైలబిలిటీ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో కూడా డైలీ ఒక వాల్నట్, అట్లీస్ట్ ఒక 5 to 6 బాదం, ఒక అంజీర్, ఒక ఖర్జూరా ఇవి నీళ్ళలో నానబెట్టేసి, అండ్ కుదిరితే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే బూడిద గుమ్మడికాయ గింజలు ఇవన్నీ కూడా ఒక రోజు ముందులో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్. అండ్ ఈవెన్ వెజిటేబుల్స్లో కూడా అన్నీ తీసుకోండి అంటే ఎస్పెషల్లీ కలర్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి అంటే లైక్ మనకు క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కానీ, ఎల్లో క్యాప్సికమ్, అఫ్కోర్స్ మామూలు రెగ్యులర్ గ్రీన్ క్యాప్సికమ్ ఇవన్నీ కొంచెం కలర్డ్ వెజిటేబుల్స్. క్యారెట్, బీట్రూట్ వీటన్నిటిలో కూడా కెరటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దాంతో ఏంటంటే మనకు బేబీ ఐ డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అంటే బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకు బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే అది మనకు ఫిష్లో రిచ్ సోర్స్. సో ఫిష్ కూడా ఆల్మోస్ట్ వీక్లీ 2 times అలా తీసుకోండి అంటాం. సో దాంతో ఏంటంటే మనకు బేబీది బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరోనల్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం తీసుకునే డైట్ డైరెక్ట్లీ బేబీకి సప్లై అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఆలోచించి తీసుకోవాలి. ఓన్లీ రైసే తీసుకోకపోవడం బెటర్. చాలామంది ఏంటంటే 3 పూటలు రైసే తీసుకుంటారు. అలా కాకుండా డివైడ్ చేసుకోండి మీరు, అంటే ఎవ్రీ 2-3 hours ఏదైనా ఒకటి తీసుకోండి అంటాం. అండ్ తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ కంపల్సరీ 2 bowls ఆఫ్ సలాడ్స్. తర్వాత పెరుగు, కర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. కర్డ్లో ఏంటంటే లాక్టోబాసిల్లస్ ఉంటుంది అండ్ కాల్షియం రిచ్. సో కంపల్సరీ 2 cups ఆఫ్ కర్డ్స్, 2 glasses ఆఫ్ బటర్ మిల్క్ కూడా మ్యాండేటరీ. అండ్ ఈవెన్ మిల్క్ కూడా మార్నింగ్ 1 glass, ఈవినింగ్ 1 glass తీసుకుని అంటాం. సో దీంతో ఏంటంటే కాల్షియం అనేది మనకు బాడీకి అందుతుంది. అఫ్కోర్స్ మనం మెడికేషన్ ఇస్తాం, బట్ దాంతోపాటు డైట్లో కూడా ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఏవేవి తీసుకోవాలనేది దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.